వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం మార్కెట్స్ కండిషన్ ఒక్కసారి చూస్తే కనుక నిఫ్టీ 5068 పాయింట్ల వద్ద, అలాగే సెన్సెక్స్ 16957 పాయింట్ల వద్ద నష్టాల్లోనే కొనసాగుతున్నాయి మార్కెట్లు ప్రెజెంట్. ఇక ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదామండి. బాబు అని చెప్పి గుంటూరు నుంచి. హలో. అవునండి, చెప్పండి. మిక్ ఎలక్ట్రానిక్స్ అని ఎస్ఎంఎస్ ఫార్మా లాంగ్ టర్మ్ ఎలా ఉంటుంది చెప్పండి. ఓకే, మిక్ ఎలక్ట్రానిక్స్ అంటే ఎస్ఎంఎస్ ఫార్మా గురించి అడుగుతున్నారు. అంటే లాంగ్ టర్మ్ లో ఉంచుకోవచ్చా ఏంటి? మిక్ ఎలక్ట్రానిక్స్ అనేది బేసికల్లీ ఎల్ఈడి లైటింగ్ అండ్ వాళ్ళు ఈ డిస్ప్లే బోర్డ్స్ వాటిల్లో వన్ ఆఫ్ ద టాప్ కంపెనీస్ అండి ఇండియాలో. లిస్టెడ్ స్పేస్లో వాళ్ళే ఉన్నారు, వేరే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ లిస్టెడ్ స్పేస్లో మిక్ ఎలక్ట్రానిక్స్ ఒకటే ఉందండి. బట్ పోను ఫ్యూచర్ ఆఫ్ లైటింగ్ ఈజ్ గోయింగ్ టు బి కంప్లీట్లీ ఎల్ఈడి లైటింగ్ అండి. ఇప్పుడు సిఎఫ్ఎల్ కూడా రీప్లేస్ అయిపోయి ఎల్ఈడి లైటింగ్కి వరల్డ్ ఈస్ ప్రోగ్రెసింగ్ టువర్డ్స్ దాట్. సో ఆ నేపథ్యంలో చూసుకుంటే మిక్ ఎలక్ట్రానిక్స్ ఇట్స్ ఏ డీసెంట్ కంపెనీ. బట్ దీనికి ఇమ్మీడియట్లీ మాత్రం రిటర్న్స్, ఎందుకంటే వాళ్ళ కెపాసిటీ కూడా ఎక్కువ, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎక్కువ ఉండదండి. అందులో అసెంబ్లీ యూనిట్స్ ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకి ఏఎంసీస్ కూడా బాగా వస్తాయి, అసెట్ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్ ఇవన్నీ కూడా. సో ఓవర్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్ డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ షేర్ టు హోల్డ్ అండి. ఎస్ఎంఎస్ ఫార్మా వచ్చేసరికి మాత్రం ఈ మధ్య వాళ్ళు కొత్తగా ఒక ఫెసిలిటీ స్టార్ట్ చేయడం జరిగింది వైజాగ్లో. యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అనేది చేస్తారండి వాళ్ళు. బట్ యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్లో ప్యూర్ ప్లే ఏపీఐస్లో మాత్రం పెద్దగా ప్రాఫిటబిలిటీ ఉండదండి. ఫార్ములేషన్స్ అండ్ ఏపీఐస్ రెండు ఉన్న కంపెనీకి మీరు షిఫ్ట్ అయితే బెటర్ అనుకుంటున్నాను. ప్యూర్ ప్లే ఫార్ములేషన్స్ కానీ ప్యూర్ ప్లే ఏపీఎస్ కానీ మార్జిన్స్ చాలా తక్కువ ఉంటాయి ఫార్మస్యూటికల్ రంగంలో. సో మీరు డెఫినెట్లీ ఇందులోంచి ఒక రైజ్ వస్తే మాత్రం వేరే షేర్కి షిఫ్ట్ అయిపోవడం బెటర్ అండి. ఓకే అండి. శ్రీరామ్ అని హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. హలో. హలో శ్రీరామ్. జెనిత్ బిర్లా అండి. ఇప్పుడు ఈ స్టేజ్ కొనొచ్చా? ఏదండి? జెనిత్ బిర్లా అండి, జెనిత్ బిర్లా. ఓకే. హలో. అండ్ శ్రీ ప్రికోడ్ స్టీల్ అండి, ఈ రేంజ్ లో కొనొచ్చా? ఇంకోటి ఏంటన్నారు? శ్రీ ప్రికోడ్ స్టీల్ అండి. ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి రెండింటికి? శ్రీ ప్రీకోటెడ్ స్టీల్ అనేది యాక్చువల్లీ వీళ్ళు చేసేది రూఫింగ్ షీట్స్ అవి చేస్తారండి. వాళ్ళు కలర్డ్ రూఫింగ్ షీట్స్ చేస్తారు. మనకి ఇప్పుడు యాస్బెస్టోస్ షీట్స్ లాగా పాలిఎథిలీన్ బేస్డ్ కలర్డ్ రూఫింగ్ షీట్స్ అవి చేస్తారు. అందులో మార్జిన్స్ అనేది ఎప్పుడు కూడా ఆశాజనకంగా ఉండాయండి. ఈ మధ్యలో లాస్ట్ బుల్ రన్లో ఆ షేరు రియల్ ఎస్టేట్ కూడా ఉంది వీళ్ళకని చెప్పి చాలా బాగా పెరగడం జరిగింది. దాని తర్వాత దాన్ని బాగా కొట్టేశారు షేర్ని. డెఫినెట్లీ అటువంటి షేర్లు జోలికి వెళ్ళకండి. ఓవరాల్గా కంపెనీ అంత బ్యాడ్ కాకపోయినా కానీ అందులో మీకు రిటర్న్స్ అనేది ఎక్కువ రాదు. సో దానికంటే బెటర్ మీరు బ్యాంకింగ్ రంగంలో కానీ, ఎఫ్ఎంసీజీస్ కానీ, ఆగ్రో బేస్డ్ కానీ, లేకపోతే ఆటోమొబైల్ యాన్సిలరీ ఇటువంటి కంపెనీస్లోకి వెళ్తే మీకు మంచి లాభాలు వస్తాయండి. ఓకే అండి. మరో కలర్ అరుణ్ అని వరంగల్ నుంచి లైన్లో ఉన్నారు. హలో. హలో. హలో అరుణ్ గారు. హలో అరుణ్, అడగండి మీ డౌట్ ఏంటో. బిఏఎస్ఎఫ్ ఇండియా లిమిటెడ్ లాంగ్ టర్మ్ హోల్డ్ తీసుకొచ్చండి. బిఎస్ఎఫ్ ఇండియా లిమిటెడ్ లాంగ్ టర్మ్ అడుగుతున్నారు? డెఫినెట్లీ అండి. బిఎస్ఎఫ్ ఇండియా అనేది ఇట్స్ ద ఫైనెస్ట్ కెమికల్ కంపెనీ ఇన్ ద వరల్డ్. ఇది జర్మన్ హెడ్ క్వార్టర్ బేస్డ్ కెమికల్ కంపెనీ అండి. ఫైన్ కెమికల్స్ చేస్తారు. ఇండియాలో కూడా వాళ్ళు లెదర్ కెమికల్స్, టెక్స్టైల్ కెమికల్స్, ఆగ్రో కెమికల్స్ ఇవన్నీ కూడా చేస్తారు. లేటెస్ట్ డెవలప్మెంట్ అందులో జరిగింది ఏంటంటే సీబా అని ఒక కంపెనీ ఉందంటే, సీబా గైగ్ అని. ఇట్స్ స్విస్ బేస్డ్ కంపెనీ, స్విట్జర్లాండ్ కంపెనీ. అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు కొన్నారు, ఇందులో విలీనం అయిపోయింది. ఇండియన్ ఆపరేషన్స్ ఆఫ్ సీబా గైగ్ ఇండియా లిమిటెడ్ కూడా ఇందులో విలీనం అయిపోతుంది. ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం మీరు ఉంచుకుంటాను కాబట్టి ఇట్స్ అన్ ఎక్సలెంట్ చాయిస్, మంచి ఇన్వెస్ట్మెంట్. ప్లీజ్ రిటైన్ ఇట్. రవి నల్గొండ నుంచి లైన్లో ఉన్నారండి. హలో రవి గారు, మీ డౌట్ ఏంటి? నేను బిఎల్ కశ్యప్ అండ్ సన్స్ లిమిటెడ్ 330లో లాంగ్ టర్మ్ కోసం బై చేశాను. దాని యొక్క ఫండమెంటల్స్ ఎట్లా ఉంటాయి కోసం చెప్తారా? ఓకే అండి. బిఎల్ కశ్యప్ అండ్ కంపెనీ అనేది ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండి. ఇది ప్యూర్ ప్లే కన్స్ట్రక్షన్ కంపెనీ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు, ఇటు రియాలిటీ కంపెనీ కాదు, మిడ్వే ప్యూర్ ప్లే కన్స్ట్రక్షన్ కంపెనీ. సో వీళ్ళు పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ దగ్గర వీళ్ళు సబ్ కాంట్రాక్ట్ అనేది తీసుకుని చేస్తుంటారు వర్క్స్ అనేది. సో వీళ్ళకి మేజర్గా కూడా వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కంపేర్ టు అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ అనేది కూడా తక్కువే. అండ్ ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. సో డెఫినెట్లీ యూ కెన్ రిటైన్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ దిస్ కంపెనీ అండి. ఓకే సార్. హైదరాబాద్ నుంచి మరో కలర్ లైన్లో ఉన్నారు, కృష్ణ నాయక్ అని. హలో కృష్ణ, మీ డౌట్ ఏంటి అడగండి. వీడియోకాన్ 248లో తీసుకున్నామండి. ఓకే. ఇప్పుడు ఏంటి? హలో, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి కృష్ణ. టీవీ వాల్యూమ్ హలో. మళ్ళీ ఇప్పుడు 231లో ఉంది కదా, మళ్ళీ తీసుకోమంటారా కొన్ని?
యావరేజ్ చేయమంటారా, ఏం చేయమంటారు చెప్పండి. ఓకే, వీడియో లేదు వద్దండి. వీడియోకాన్ అనేది బేసికలీ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ లో ఉన్న కంపెనీ అండి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఎలక్ట్రానిక్స్ లో ఉన్న కంపెనీ. ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్లో ఎప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ పనిచేయదు, వాళ్ళకి ప్రైజింగ్ పవర్ ఉండదు. పోను ఆ రేట్స్ అన్ని తగ్గుతాయి కానీ ఎప్పుడు పెరగవు. అటువంటి దాంట్లో మార్జిన్స్ అనేవి హైగా ఉండవు. బట్ ఇందులో కొద్దిగా రెవెన్యూ మాత్రం వాళ్ళకి ఆయిల్ సెక్టర్ నుంచి వస్తుందండి. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది ఎంత ఆయిల్ సెక్టర్ నుంచి వస్తుంది, ఎంత కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఇప్పుడు కూడా 70 to 75% రెవెన్యూ అందులోంచే వస్తుంది. సో నా ఒపీనియన్లో మాత్రం డెఫినెట్లీ ఇందులోంచి బెటర్ సెక్టర్కే షిఫ్ట్ అయిపోతే బెటర్ అండి. ఓకే అండి, గుంటూరు నుంచి మరో కలర్ రమేష్ అని చెప్పేసి లైన్లో ఉన్నారు. హలో హలో రమేష్ గారు, సార్ చెప్పండి. మీ డౌట్ ఏంటి అడగండి. కిర్నెక్స్ మైక్రో సిస్టమ్స్, టోరెంట్ ఫార్మా. ఓకే, కిర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ అండి. కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ అనేది వాళ్ళు రైల్వే సిగ్నలింగ్ ఎక్విప్మెంట్లో వాళ్ళు చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ అండి. ఈ మధ్య రైల్వే బడ్జెట్ ప్రజెంట్ చేయడం కూడా జరిగింది. అండ్ అన్మాన్డ్ రైల్వే క్రాసింగ్స్ దగ్గర వీళ్ళు ఎక్విప్మెంట్ అనేది యూజ్ చేస్తారు. సో ఓవర్ ద నెక్స్ట్ 2 to 3 years, నెక్స్ట్ 1 year కన్నా అట్లీస్ట్ వాళ్ళు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ ఆర్డర్స్. ఆ ఆర్డర్స్ అనేవి ఫ్రూక్టిఫై అయితే డెఫినెట్లీ దీనికి మంచి ఫ్యూచర్ ఉంటుందండి. లేకపోతే ఇటువంటి కంపెనీస్ బేసికలీ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ వన్ సెక్టర్ విచ్ ఇస్ రైల్వేస్. సో అది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సో ఆర్డర్స్ ఇన్ఫ్లో వస్తే మాత్రం డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ షేర్ టు హోల్డ్ ఫర్ ద నెక్స్ట్ 1 year. సెకండ్ షేర్ ఏదో అడిగారు. సెకండ్ టొరంటో ఫార్మా. టొరెంట్ ఫార్మా ఈజ్ అ గుడ్ ఫార్మస్యూటికల్ కంపెనీ అండి. మిడ్ క్యాప్ లో మంచి ఫార్మస్యూటికల్ కంపెనీ. అండ్ వాళ్ళు ప్యూర్ ప్లే ఏపీఎస్ కాకుండా యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, ఫార్ములేషన్స్, డొమెస్టిక్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కూడా బాగుందండి. డెఫినెట్లీ హోల్డ్ ద షేర్, రిటైన్ ద షేర్. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో నమస్తే సార్. నమస్తే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు నుంచి అండి. మీ పేరు? కోటిరెడ్డి అండి. ఓకే, కోటిరెడ్డి గారు, మీ డౌట్ ఏంటి? ఇప్పుడు ఏ సెక్టార్ లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందండి? ప్రెజెంట్ పొజిషన్ అంటే మీరు కొత్తగా ఇన్వెస్ట్ చేయదలుచుకున్నారా అండి? హలో నమస్తే సార్. అంటే మీరు కొత్తగా మార్కెట్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నారా ఇప్పుడు? అంటే మొదటి వరకు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసామండి. ఓకే, ఇప్పుడు స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామండి. ఓకే. సో డెఫినెట్లీ మీకు కొద్దిగా డిఫెన్సివ్ వెళ్తే మంచిదండి. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మీరు కొంచెం రీసెర్చ్ అనేది చేసుకున్న తర్వాత మీరు వేరే సెక్టర్స్ అనేది వెళ్ళొచ్చు. ఇమ్మీడియట్లీ మాత్రం బ్యాంకింగ్ ఒకటి, ఎఫ్ఎంసీజీస్ ఒకటి, అండ్ అట్లాగే ఫార్మస్యూటికల్ రంగం కూడా, ఈ 3 డిఫెన్సివ్ ప్లేస్ అండి ఎప్పుడైనా కానీ. సో ఈ 3 రంగాల్లో మీరు ప్రైవేట్ సెక్టర్ కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎఫ్ఎంసీజీ కంపెనీస్ లైక్ డాబర్, మ్యారికో, నెస్లే, గ్లాక్సోస్మిత్క్లైన్, కన్జ్యూమర్ హెల్త్ కేర్, ఇటువంటి కంపెనీస్ కానీ, లేకపోతే ఫార్మస్యూటికల్ రంగంలో కూడా డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్, లూపిన్, క్యాడిలా, ఇటువంటి కంపెనీస్. ఈ 3 రిలేటివ్లీ డిఫెన్సివ్ సెక్టర్స్ అండి. ఈ 3లో మీరు స్టార్ట్ చేయండి. తప్పకుండా మీకు జాగ్రత్తగా 1 or 2 ప్రైస్ పాయింట్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మీకు మంచి లాభాలు వస్తాయి. ఓకే అండి, మీరు కాలర్ శ్రీనివాస్ అని బళ్ళారి నుంచి లైన్లో ఉన్నారు. హలో హలో సార్. శ్రీనివాస్ గారు, మీ డౌట్ ఏంటి? ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ ఒక 2 to 3 months హోల్డ్ చేయడం అడ్వైజబుల్ కొద్దిగా చెప్పండి సార్. 2 to 3 months ఇండియా బుల్స్. ఒకటండి, ఇప్పుడు ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ అయితే మిగతా రియల్ ఎస్టేట్ కంపెనీస్తో చూసుకుంటే చాలా వరకు వీక్ ఉన్న స్టాక్ అని చెప్పాలి. అఫ్ కోర్స్ రీసెంట్గా వాల్యూమ్స్ కొంచెం పెరగడం జరిగింది. ఈ రోజు కూడా స్టాక్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. ఏదైనా కూడా మీరు 2 to 3 monthsకి అయితే దీనికన్నా మీరు డిఎల్ఎఫ్ వెళ్ళొచ్చు. తర్వాత ఏమైనా హెచ్డిఎల్ కూడా సజెస్ట్ చేస్తాను. ఇంకోటి ఓవరాల్గా నెక్స్ట్ 2 monthsలో కొంచెం రియల్ ఎస్టేట్ స్టాక్స్ అయితే సెక్టరే వీక్గా ఉంటుంది. ఎందుకంటే రీసెంట్ బడ్జెట్ తర్వాత వీటికి కాస్ట్ అనేది, ఇన్పుట్ కాస్ట్ అనేది చాలా ఎక్కువైపోతుంది. అందుకని మార్జిన్స్ ఎక్కువ ఉండవు. దీని దృష్టిలో పెట్టుకుంటే రియల్ ఎస్టేట్ స్టాక్స్ మాత్రం కొంత అవాయిడ్ చేయండి. నెక్స్ట్ 2 to 3 months వరకు పెద్దగా పెరిగే అవకాశం లేదు. దీని బదులు మీరు పవర్ స్టాక్స్ కానీ, లేకపోతే వేరే ఇంతకుముందు చెప్పినట్టు బాలాగారు చెప్పినట్టు బ్యాంకింగ్ స్టాక్స్ కానీ మీరు ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. రియల్ ఎస్టేట్ మాత్రం నెక్స్ట్ 2 to 3 monthsలో కొంత వీటికి నెగిటివ్ ఉంటుంది. దీంతోపాటు ఇన్ఫ్లేషన్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి దీన్ని కొంత అవాయిడ్ చేయమని చెప్తానండి. ఓకే, ఓకే అండి, ఇక ప్రజెంట్ మనకు సమయం కూడా మించిపోయింది. ఓకే, థ్యాంక్ యూ, మీరు మా స్టూడియోకి వచ్చి విశ్లేషణ అలాగే మా ప్రేక్షకుల సందేహాలకు సమాధానాలు ఇచ్చినందుకు. ఇక అలాగే ప్రజెంట్ పొజిషన్స్ చూస్తే కనుక 16,940 పాయింట్ల వద్ద సెన్సెక్స్, అలాగే 5,069 పాయింట్ల వద్ద నిఫ్టీ కూడా ట్రేడ్ అవుతున్నాయి. మార్కెట్లు ప్రస్తుతం నష్టాల బాటలోనే ఉన్నాయి. అలాగే www.tv5money.comలో మీరు అంటే స్టాక్ మార్కెట్స్పై ఇన్వెస్ట్మెంట్స్ అలాగే ట్రేడింగ్ టిప్స్ కోసం లాగిన్ అవ్వండి. మరిన్ని వివరాలు మీరు అందులో చూడొచ్చు. సో ఇవి బిజినెస్ లంచ్ విశేషాలు. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది.